గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. నిజంగా సాయిబాబా వారు నా గురువై ఉన్నారు, నేను సాయిబాబా నుంచి నేర్చుకున్నాను అంటే అది కేవలం ఒక బ్రహ్మ విద్య మాత్రమే. ఎందుకంటే మిగతా విద్యలు చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు, దాని సాయిబాబా అక్కర్లేదు కాదా? ఇప్పుడు అర్థమవుతుంది. మా గురువు గారు సాయిబాబాని అంటే మా గురువు అక్కర్లేదండి అంటుంటారు చాలామంది. తెలియకే పాపం. సాయిబాబాని గురువుగా చేసుకోవచ్చు, దానిలో ఏం సందేహం ఉంది? బాబా చెప్పారు కదా. ఇప్పుడు ఆ కథనే మనం చూడబోతా ఉన్నాం. ఇప్పుడు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే ప్రశ్న కాదండి, చేసుకోగలమా అనేది ప్రశ్న. కెన్ యూ లిజన్ వాట్ సాయిబాబా ఇస్ సెయింగ్? కెన్ యూ సీ వాట్ సాయిబాబా ఇస్ షోయింగ్? బాబా చెప్పేది వినగలమా, సాయిబాబా చూపించేది చూడగలమా అనేది పెద్ద ప్రశ్న. ఏమిటి సాయిబాబా చూపించేది, సాయిబాబా చెప్పేది అంటే కేవలం బ్రహ్మ విద్య. ఎందుకని? మిగతా విద్యలన్నీ బోల్డ్ మంది నాడు చెప్పడానికి, దాన్ని సాయిబాబా అక్కర్లా. సాయిబాబా అంతటి మహాత్ముని ఆ చిన్న విషయాలకు వాడుకోవటం దోషం. సాయిబాబా దగ్గర విద్య ఏమిటి అంటే బ్రహ్మ విద్య, అంటే జ్ఞానం. ఇప్పుడు అర్థమవుతుంది మనకు సాయిబాబా నిజంగా గురువై ఉన్నారా, లేదా మన సంతోషం కోసం, మన సపోర్ట్ కోసం, మన ధైర్యం కోసం మనం ఒక దైవంగా ఆశ్రయిస్తున్నామా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయిపోయింది. సాయిబాబా గురువు స్థితిలో ఉన్నారా, దైవం అనే స్థితిలో ఉన్నారా? నేను గురువుగా సాయిబాబాను స్వీకరించినట్లయితే నేను సాయిబాబా నుంచి నేర్చుకుంది ఏమిటి, అసలు నేర్చుకోవాల్సింది ఏంటో తెలిస్తే కదండి నేను నేర్చుకుంది ఏమిటి అని తెలిసేది. ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. సో ఇదే అంశానికి సంబంధించి బాబావారు భౌతిక దేహంతో ఉన్న కాలంలో ఒక భక్తుడి పేరు సాఠే. ఈ సాఠే హరివినాయక్ సాఠే కాదండి. మనకి సచ్చరిత్రలో ఇద్దరు సాఠేలు వస్తారు. ఒక సాఠే అందరికీ తెలుసు, సాయి భక్తులందరికీ తెలుసు. గురుస్థానం వెనకాల ఒక వాడ, సాఠేవాడ అనేవారు. సాఠేవాడ కట్టారు. ఆ సాఠేవాడ సాయిబాబా భక్తులందరూ వెళ్ళిన వారికి ఉండటానికి ఉపయుక్తంగా ఉండేటువంటి ప్రదేశం. అది మొదటి ప్లేస్. అక్కడ బస చేసేవారు అందరూ. దీక్షిత్ గారు కానివ్వండి, చాందర్కర్ గారు కానివ్వండి, ఏ భక్తులు వస్తే పురందరే అందరూ బయట నుంచి వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఉండేవారు. అది సాయిబాబా వారి యొక్క అనుగ్రహం చేత కట్టబడింది. ఆ సాటే వేరు. హరివినాయక్ సాటే ఆయన కాదు, ఈయన. ఈ సాటే వేరు, ఆయనకి నీకు సంబంధం లేదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సాటే అని చెప్పగానే ఇద్దరి పేరు సాటేనే. ఇప్పుడు మనం చెప్పబోయే సాటే వేరు. ఈయన అందరిలాగానే ఒక వ్యాపారం చేస్తాడు. వ్యాపారంలో చాలా గొప్ప నష్టం వస్తుంది, అంతే కదా. ఏదైనా మనం కోరుకున్న దానికి భిన్నంగా జరిగినప్పుడు మనస్సు దెబ్బతింటుంది, ఎఫెక్ట్ అవుతుంది. అందున బాగా ఇష్టమైంది వ్యాపారం అంటే బాగా డబ్బులు రావాలని ఆశతో చేశాడు. మొత్తం సర్వం కోల్పోయాడు వ్యాపారంలో. మనస్సు కకావికలమైపోయింది. అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు. ఇది ఏమిటి, ఎందుకు జరిగింది, ఇంతేనా జీవితం అంటే, నేనేం చేయలేనా, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరా అంటే సహజంగా ఆ సమయంలో అసలు ఎవరు కనిపించరు. డబ్బులు ఉన్నప్పుడు కనిపిస్తారు, కానీ ఉన్న డబ్బులని పోయిన తర్వాత ఉన్నవాడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు వాస్తవాలన్నీ కనిపిస్తాయి. అలా బాధపడుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒక మంచి మిత్రుడు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేకపోయినా, సహాయం చేయలేకపోయినా ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు, తనకు సలహా ఇస్తాడు. నీవు చాలా దుఃఖంలో ఉన్నావు కదా, చాలా కష్టంలో పడుతున్నావు, నీవు షిరిడి వెళ్ళు. అక్కడ సాయిబాబా అనేటువంటి ఒక దైవ స్వరూపం నడయాడుతున్నారు. ఇప్పుడు భౌతిక దేహంతో వారు ఉన్నారు. ఎంత అదృష్టం అండి. వారిని ఆశ్రయించు. నీ కష్టం ఎట్టిదైనా సరే వారు తీరుస్తారు. ఎందుకనంటే ఎన్నో కోట్ల మందికి ఆ మహానుభావుడి దర్శనం వల్ల జన్మ చరితార్థమైపోయినాయి, కష్టాలు పారిపోయినాయి, దుఃఖం నాశనం అయిపోయింది, ఆనందం జీవితంలో చిగురించింది.
ప్రశాంతంగా ఉన్నారు. అంతకైనా ఏ వ్యక్తికైనా ఈ భూమి మీద కావాల్సింది ఏముంది? ఆనందము, ప్రశాంతత. ఆ రెండే లేవు. ఆ రెండు ఇవ్వగలిగిన సమర్థుడు సాయిబాబా. వారు షిరిడీలో ఉంటారు, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. తాను వస్తాడు, ఇక్కడికి షిరిడి వస్తాడు. షిరిడి వచ్చి, అందరికీ తెలుసు హైందవ సంస్కృతిలో అనేక అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. మొట్టమొదటి ఎవరికైనా మనసు బాగా లేకపోతే చెప్పేది ఏంటంటే, ఒక మహాత్ముని యొక్క దర్శనం చేయమని, ఆ మహాత్ముని యొక్క వచనాలు వినమని, అవి చాలా ఊరట కలిగిస్తాయని చెప్తారు. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.